హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉండాలి, అలాగే అతను చేస్తున్న వ్యాపారం అద్భుతంగా జరగాలి అంటే అతను ఖచ్చితంగా ఆ వృత్తి గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఈరోజు చాలామంది ప్రారంభిస్తారు కానీ చేయలేక వెనుదిరుగుతుంటారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే తనకు సూటబుల్ అవుతుందా కాదా ఆ వ్యాపారాన్ని స్టడీ చేయకపోవడం. నేను ఏ వ్యాపారం చెప్పినా ఒక అవగాహన కోసం చెప్తున్నాను. ఫ్రెండ్స్, మీరు పూర్తిగా తెలుసుకోండి. మీరు చేయాలంటే అది మీకు సూటబుల్ అవుతుందో కాదో తెలుసుకున్న తర్వాతనే ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావిస్తాను. అలాగే కొత్త వ్యాపార సమాచారాలను మీ అందరూ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు ఏదో ఒక 10th క్లాస్ చదివి ఉంటారు, అలాగే ఒక ఇంటర్మీడియట్ ఆపేసి ఉంటాము, ఒక డిగ్రీ వరకు చదివి ఆపేసి ఉంటాం. కానీ ఏదో ఒక వృత్తిలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మనకు దగ్గర తక్కువ పెట్టుబడి ఉంటుంది, ఒక 50,000 1,00,000 మనం పెట్టుబడి పెట్టుకోగలం. కానీ ఏ షాప్ ప్రారంభించాలన్నా చాలా ఎక్కువ అవుతుంది. ఈరోజు ₹1,00,000 ప్రారంభించే షాపులు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే చిన్న వ్యాపారాలు ప్రారంభిస్తే అది జరుగుతుందో జరగదని ఇది ఒక భయంగా ఉంటుంది. కానీ ఏదైనా కానీ కరెక్ట్గా తెలుసుకుని మనం ప్రారంభించగలిగితే మీరు 50,000 పెట్టుబడితోనే ఈరోజు ప్రతి నెల 50,000 సంపాదించే వ్యాపారం గురించి నేను తెలియజేయబోతున్నాను. ఈ వ్యాపారం మీకు సూటబుల్ అవుతుందో కాదో తెలుసుకున్న తర్వాతనే ప్రారంభించండి. ఫ్రెండ్స్, ఈరోజు మటన్కి ఎంత డిమాండ్ ఉందో మనందరికీ తెలుసు. ఆదివారం మీరు ఎక్కడైనా మటన్ సెక్షన్ చూడండి, ఎక్కడైనా మటన్ స్టాల్ ఉంటే అక్కడ 100 కేజీల నుంచి తక్కువగా 100 కేజీలు, దాదాపు 300-400 కేజీల దాకా ఒక కింట అంటే ఒక టన్ను కూడా అమ్మే షాపులు ఉంటాయి. ఒక కింటా నుంచి ఒక టన్ను దాకా విక్రయించే షాపులు ఉంటాయి. అదేంటంటే మనం ఉండే నిబద్ధతను, మనకు ఉండే నిజాయితీని బట్టి అక్కడ మటన్ వ్యాపారం జరుగుతూ ఉంటుంది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీరు ఒక 50,000 పెట్టుబడితోటి మీరు ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. దీనికోసం పెద్ద షాపులు తీసుకోవాల్సిన పని లేదు, అలాగే పెద్ద రెంట్లు కట్టాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఒక 50,000 పెట్టుబడితోటి ఒక 2 వ్యక్తుల్ని ప్రతి ఆదివారం రోజు ఈ మటన్ వ్యాపారం మీరు చేయాలి. కాబట్టి 2 వ్యక్తులు అంటే ఒక వ్యక్తి మటన్ కొట్టడానికి, ఒక వ్యక్తి వాటిని ఒలిసి అంటే మటన్ శుభ్రం చేయడానికి, వాటిని కోసి తోలు తీసేయడానికి, ఇలాంటి వ్యక్తులు 2 వ్యక్తులను లేదా 3 వ్యక్తులను ఏర్పాటు చేసుకోండి. ఈరోజు 3 వ్యక్తులు కలిసి కూడా ఒక్కొక్క వ్యక్తికి 500, ఒక్కొక్క వ్యక్తికి 500, ఒక్కొక్క వ్యక్తి ₹1,000 అయితే, అంటే కొంచెం అనుభవం ఉన్న వ్యక్తులు అయితే 500 నుంచి ₹1,000 మధ్య తీసుకుంటారు. అయితే 3కి కలిసి 3,000 అయినా అనుకున్నా కూడా 3,000 మీ ఇన్వెస్ట్మెంట్ ఆడ మీరు కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మటన్ వ్యాపారం అనేది మీరు నిబద్ధత అంటే నిజాయితీగా కానీ మీరు మటన్ కానీ విక్రయించగలిగితే అసలు కస్టమర్ అనేవాడు పక్కెళ్ళే ప్రయత్నం చేయడు. ఎందుకంటే ఈరోజు స్వచ్ఛమైన మటన్ కోసం జనాలు చూస్తూ ఉంటారు. కాకపోతే మనం కస్టమర్కు ఆ అభిప్రాయాన్ని కలగజేయాలి. మరి ఎలా కలగజేయాలి? 3 వ్యక్తులను లీడ్ చేయాలి. ఒక వ్యక్తి 2 వ్యక్తులు ఈజీగా దొరుకుతారు. అవకాశం ఉంటే ఇంకో వ్యక్తిని కూడా ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే మీరు కొత్తగా పెట్టేది కాబట్టి 2 వ్యక్తులే సరిపోతారు. లేదు అవకాశం ఉంటే ఒక్క వ్యక్తితోనైనా కూడా మీరు ప్రారంభించవచ్చు. కౌంటర్ కాడ ఆ డబ్బులు తీసుకునేది ఎలాగో మీరు తీసుకుంటుంటారు. ఒక వ్యక్తి ఒలుసుకోవడానికి, దాన్ని శుభ్రం చేసుకోవడానికి, మటన్ కొట్టడానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటే వ్యాపారం పెరిగే కొద్ది ఇంకొక వ్యక్తిని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక ఈ వ్యాపార విషయానికి వస్తే ఈరోజు ఒక కేజీ వచ్చి మార్కెట్లో తక్కువగా 900 నుంచి 1,000 రూపాయల దాకా విక్రయిస్తారు. 900కి తక్కువ లేదు, 1,000 దాకా కొంతమంది విక్రయిస్తున్నారు. మీరు 900కి విక్రయించినా కూడా ఒక కేజీకి మన ఖర్చులు అంటే మనం ఎన్ని సాధక బాధకలగా ₹100 అయితే నికరమైన ఆదాయం ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు ఒక గుమస్థానం 2 గుమస్థానం పెట్టుకుంటారు, వాళ్ళ ఖర్చులకు ఇవ్వాలి. అలాగే మీకు ఇంకేదైనా అదనపు ఖర్చు ఉంటుంది. ఇవన్నీ ఖర్చులు తీసేసినా కూడా ఒక ₹100 అయితే ఒక కేజీకి నికరమైన ఆదాయం ఉంటుంది. కాకపోతే మనము ఫస్ట్ ఒక 30 కేజీలు అమ్మవచ్చు, 20 కేజీలు అమ్మవచ్చు, 50 కేజీలు అమ్మవచ్చు. ఇలా స్టార్ట్ అయితే మీరు చిన్నగా ఒక నెలకల్లా 4 వారాల కల్లా మీరు 100 కేజీలు అమ్మే స్థాయికి వెళ్తారు. ఎందుకంటే మీరు క్వాలిటీలో కాంప్రమైజ్ గారు, అలాగే ఏదైనా కల్తీ మాంసం తెచ్చి అమ్మే ప్రయత్నం చేయరు. కాబట్టి నిబద్ధతగా ఉండండి, నిజాయితీగా ఉంటే మీరు ఖచ్చితంగా అతి తక్కువ పీరియడ్లోనే 100 కేజీలు మీరు అమ్మే స్థాయికి వెళ్తారు. 100 కేజీలు అంటే 100 ₹10,000 మీకు నికరమైన ఆదాయం వస్తుంది. ఒక రోజుకు ₹10,000. మీరు 3 మనుషులను పెట్టుకున్న ₹7,000 తీసుకున్న ₹3,000 ముగ్గురికి పోయినా కూడా ₹7,000 మీకు నికరంగా ఆదాయం ఉంటుంది. 4 వారాలు 4 ఏళ్ళు 28,000 అంటే దాదాపుగా ₹28,000 100 కేజీల వరకు మీరు విక్రయించగలిగితే ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఒక 50 కేజీలు పెరిగినా, 30 కేజీలు పెరిగినా అది అదనపు ఆదాయంగా ఉంటుంది. టోటల్గా ఒక వ్యక్తి 50,000 పెట్టుబడితోనే తక్కువగా 50,000 పైన ఆదాయం సంపాదించవచ్చు ఈ వృత్తిలో ఒక నెలకి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఎలా నిబద్ధతగా ఉండాలి అంటే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావకండి. అలాగే మీరు మటన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ టిఫిన్ పెడుతుంటారు, ఆకులు చూసి ఉంటారు మీరు.
ఏది దాన్ని మోదుగాకులు అంటుంటారు, లేకపోతే అరిటాకులు అంటుంటారు, లేకపోతే తామరాకులు అంటుంటారు. ఈ ఆకుల్లో ఏదైనా ఒక ఆకును సెలెక్ట్ చేసుకొని వాటిల్లో మాత్రం కట్టి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మటన్ కొట్టిన తర్వాత. ఎందుకంటే కస్టమరు అసలు అనుభూతికి చెందుతుంది. ఎందుకంటే ఇక ప్లాస్టిక్ కవర్లో వాడవాకండి. ప్లాస్టిక్ కవర్లలో ఇవన్నీ కట్టిన కవర్లో వేసేవాడి, కానీ ప్లాస్టిక్ కవర్లో ప్యాకింగ్ చేసే పని మాత్రం చేయవాకండి. అలా కాకుండా ఆకులు మెయింటైన్ చేయండి. అలాగే పేపర్ మెయింటైన్ చేస్తూ ఆకులు మెయింటైన్ చేస్తామంటే మీరు గుర్తింపు పడతారు. ఎందుకంటే మీరు డిఫరెంట్గా అడిగిపోతే అక్కడ మటన్ అనే ఎదురు వ్యక్తి గుర్తుండాలంటే ఈ విధానాలకు ముందుకెళ్ళండి. రొటీన్గా కాకుండా ఈ విధానంలో ముందుకెళ్ళండి. అలాగే కస్టమర్కు అతను అడిగింది ఏదైతే కొంతమందికి ఏంటనేసి మటన్ తినే వ్యక్తులకు ఒక్కొక్క అడుగుతుంటారు ఒక్కొక్క పార్టు, అది ఖచ్చితంగా మీరు కొట్టించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి మీరు చెప్పింది తీసుకెళ్తారు, ఒక వ్యక్తి అతనే అడుగుతుంటాడు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అడిగిన వ్యక్తికి అడిగినట్టు మనం ఇవ్వగలిగితే అతను మళ్ళీ మన దగ్గరికి వస్తుంటాడు. ఈ విధంగా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎక్కడైనా కానీ ఈరోజు మండల కేంద్రంలో కూడా మీరు ఒక 100 కేజీలు అమ్మగలరు, నియోజకవర్గంలో కూడా ఒక 100 కేజీలు అమ్మగలరు, ఇంకో టౌన్లోనే 100 కేజీలు అమ్మగలరు. ఒక రోడ్డు పక్కన ఎక్కడైనా కానీ ఒక టేబుల్ లాంటిది ఏర్పాటు చేసుకోండి. రోడ్డు పక్కన ఇనప టేబుల్ ఒకటి ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే ఆ తర్వాత మీరు దాన్ని చెక్కదో ఇనపదో ఏర్పాటు చేసుకోండి. మీరు తీసుకెళ్ళొచ్చు, లేకపోతే మీకు అందుబాటులో ఉన్న ఎక్కడైనా పెట్టుకొని దానికి తాళం వేసుకోవచ్చు. ఏర్పాటు చేసుకోండి, అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకోండి. ఈరోజు చాలామంది ఏం చేస్తుంటారంటే బల్ల రిక్షాలు తెస్తుంటారు, బల్ల రిక్షాల మీదనే మాంసం అమ్ముతుంటారు. అక్కడే వాటిని కట్టేసుకొని బల్ల రిక్షా కట్టుకొని వస్తారు, కోసి అమ్మేసి మళ్ళీ బల్ల రిక్షా తీసుకెళ్తూ ఉంటారు. ఆ విధంగా కూడా చేస్తారు. మీ సౌకర్యాన్ని బట్టి అక్కడ ఉండే పొజిషన్ని బట్టి మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. వ్యాపారం అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడో 10,000కో 8,000కో ప్రతి నెల వాళ్ళకాడ 12 గంటలు డ్యూటీ చేసే బదులు మీరు సొంత వ్యాపారం మీరే రాజు మీరే మంత్రి, ఇక్కడ ఓనర్గా మీరు ఉండండి. ఒక 2 వ్యక్తులకు 3 వ్యక్తులకు మీరు కూడా వాళ్ళకు జీవనోపాధి చూపించినట్టుగా ఉంటుంది. ఒక ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ విషయంలో మీకు తిరుగుండదు. ఎందుకంటే ఇది ఫుడ్ ఐటమ్. ఈరోజు చికెన్ కన్నా కూడా మటన్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈరోజు మటన్ ఇష్టపడుతుంటారు కాబట్టి. కాకపోతే మనం ఏంటంటే నేను చెప్పాను మీకు, బెస్ట్ క్వాలిటీకి మీరు కానీ అలవాటు పడితే మిమ్మల్ని కొట్టిన వ్యక్తి మార్కెట్లో ఎవరు ఉంటారు. కాకపోతే రీజనబుల్గా ఇవ్వండి, డైరెక్ట్గా హోల్సేల్గా అంటే బల్క్గా కొనండి. అంటే చాలా ఈరోజు మార్కెట్లో పొటేల్ను డైరెక్ట్గా లైవ్ కాటాలో 350కి ఇస్తున్నారు. అంటే డైరెక్ట్గా దాన్ని కాటా పెట్టేస్తారు, ఎన్ని కేజీలు ఉంటే అన్ని 350. ఆ విధంగా ఇస్తున్నారు. కాబట్టి మీరు ఎలా కొన్నా కూడా మార్కెట్లో మీకు 100 రూపాయలు అనేది నికరమైన ఆదాయం ఉంటుంది. కొంచెం మనకి ఏదైనా మిగిలినది అనుకుంటే మనం ఒక 130 నుంచి 150 రూపాయలు కూడా ఒక కేజీకి మిగిలే అవకాశం ఉంటుంది. మనం కొనుగోలు చేసే విధానాన్ని బట్టి కొనుగోలులో కొంచెం మెలకువలు పాటిస్తే ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా మిగలొచ్చు కేజీకి. లేని పక్షంలో 100 అయితే నికరంగా గ్యారంటీగా ఉంటాయి. కాబట్టి ఒక ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీరు స్పష్టంగా తెలుసుకొని కానీ మీరు ప్రయత్నం చేస్తే ఓడిపోవడం అనేది లేదు అసలు. ఈ వ్యాపారంలో ఖచ్చితంగా విజయం వస్తుంది. ఎక్కడైనా ప్రారంభించండి, వారానికి ఒక రోజు. మిగతా రోజులు మొత్తం మీరు ఏ పని చేసుకున్నా పర్వాలేదు. వీటిని సేకరించే పని కానీ, ఏదైనా సేకరించి ఇంటికాడ మేపుకుంటూ వాటికి దానా పెట్టుకుంటూ మీరు వాటినే కోసే పని కానీ ఇలా అలవాటు చేసుకుంటామంటే మీకు తక్కువ రేటుకు వస్తాయి. మీరు అలాగే వాటిని మేపుకుంటారు, వాటిని మళ్ళీ మీరు మటన్ రూపంలో కొట్టి అమ్ముకుంటారు. అద్భుతమైన ఆదాయంగా మిగిలిపోతుంది. కాకపోతే మీ ఇంటి దగ్గర కొంచెం జాగా ఉంటే ఆ విధమైన ఏర్పాటైనా చేసుకోండి, చాలా బాగుంటుంది. మొత్తం స్టడీ చేసిన తర్వాత మంచి నిర్ణయం తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.